ఫస్ట్ గెస్ట్ రాధారాణి గారితో మాట్లాడదాం. అమ్మ అంటే ధైర్యం, అమ్మ అంటే ఒక కాన్ఫిడెన్స్, ఒక నమ్మకం, అమ్మ అంటే ఒక సెక్యూరిటీ. మనం ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నా కూడా అమ్మ అంటే చాలు మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. నేనున్నాను, నీకు తోడు, ఏం పర్వాలేదు, ఈ విషయాన్ని ఇలా ఎదుర్కోవచ్చు అని ఒక ధైర్యం ఇస్తూ ఉంటుంటుంది అమ్మ అంటేనే. మా అమ్మ పెద్దగా చదువుకోలేదు, చిన్న వయసులోనే పెళ్ళయింది. తనకి 4 పిల్లలం మేము. తనకి కష్టాలమయంతో జీవితం గడిపింది. అలాంటి దాంట్లో నుంచి సుఖాల్లోకి ప్రయాణిస్తూ మమ్మల్ని చదువు పట్ల శ్రద్ధ చూపిస్తూ చదువు మీద కంటిన్యూ చేయాలి అని చెప్పి కోరుకుంటూ, మా పెళ్ళిళ్ళు అయినా కూడా చదువుకుంటేనే, డిగ్రీ పూర్తయితేనే నిన్ను అక్కడికి పంపిస్తాను అత్తగారింటికి అని చెప్పి ఒక మా హస్బెండ్ దగ్గర ఒక ప్రామిస్ లాంటిది తీసుకొని నా డిగ్రీ పూర్తయిన తర్వాతనే పంపించింది నన్ను కాపురానికి. అతను కాకపోతే 25 years బ్యాకే అమ్మ చనిపోయింది 2001లో. నేను కెరీర్లో ఎదగటం తను చూడలేదు. జాబ్లో జాయిన్ అయిన 2-3 సంవత్సరాలకే తను అనారోగ్యంతో 60 yearsకే చనిపోవటం జరిగింది. అదే మా జీవితంలో పెద్ద విషాదం. కానీ నాకు నా వైవాహిక జీవితంలో కానీ, పిల్లలతో కానీ, నేను చదువుకుంటూ ఉన్నప్పుడు కానీ నాకు చాలా తోడుగా ఉండేది. నా పరీక్షలు వస్తున్నాయంటే నేను ఉంటాను, ఏం పర్వాలేదు, పిల్లల్ని, నీ సంసారం అంతా నేను చూసుకుంటాను, నువ్వు చదువుకో అనేది ఆ ధైర్యం ఇంపార్టెంట్. ఆ ధైర్యం ఇచ్చింది తను. థ్యాంక్ యూ మ్యామ్, నిజంగా థ్యాంక్ యూ.